ఒక దీర్ఘఘనము. దీర్ఘఘనం అంటే దీర్ఘ చతురస్రాన్ని ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు మనకు దీర్ఘఘనం వస్తుంది. దీర్ఘఘనం వస్తుంది. ఒక దీర్ఘ చతురస్రంలో ప్రతి ఒక్క పాయింట్ దగ్గర 90 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ 90, అన్నిట్లో 90. రైట్. మనకేమిచ్చాడు? ఒక దీర్ఘఘనం యొక్క 3 ముఖాలపై గీయపడిన 3 ముఖాలంటే ఇది 1, ఇది 2, ఇది 3. ఈ 3 ముఖాలపై దీన్ని A1 అనుకుంటున్నా, దీన్ని A2 అనుకుంటున్నా, దీన్ని A3 అనుకుంటున్నా. డయాగ్నల్స్ ఇచ్చాడు. ఇది డయాగ్నల్. మనకు ఏమీ ఈక్వేషన్ లేకుండా సాల్వ్ చేయొచ్చు సార్. డయాగ్నల్ 13 అయిందనుకుంటే మనకు పైథాగోరియన్ ట్రిప్లెట్స్ కనుక కరెక్ట్గా తెలిస్తే ఈ క్వశ్చన్ని మనము 20 నుంచి 30 సెకండ్లలో లేపొచ్చు. పైథాగోరియన్ ట్రిప్లెట్స్. ఒక కర్ణం వాల్యూ ఎంత ఉంది సార్? ఒక కర్ణం వాల్యూ ఎంత ఉంది? 13 ఉంది. కర్ణము 13 ఉన్న పైథాగోరియన్ భుజాలు ఒకటి చెప్పండి సార్. ఒకటి 5, ఒకటి 12, ఇంకోటి 13. అంతే కదా సార్? ఇది 5, ఇది 12 అయిందనుకోండి. ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి 5² + 12² ఎంత అయింది? 5² అంటే 25, 12² అంటే 144, 25 + 144 169. సో √169 ఎంత అయింది? ఇది 13 అయింది. సో 5, 12, 13 నాకు 2 వచ్చాయి సార్. 5, 12 అంటే ఇంకో దాంట్లో కూడా ఒక దాంట్లో 5 ఉంటుంది, ఇంకో దాంట్లో కూడా 12 ఉంటుంది. అంతే కదా సార్? L² + B² L² + H² B² + H². సో ఇది దీని యొక్క కర్ణం తీసుకున్నాను. అదే దీనిది కర్ణం తీసుకుంటే దాంట్లో 12 ఉంటుంది. దీనిది కర్ణం తీసుకుంటే దాంట్లో 5 ఉంటుంది. 5 ఇంకో చోటు ఉండాలి, 12 ఇంకో చోటు ఉండాలి. ఇంకోటి ఏమి ఇచ్చాడు? 20 ఇచ్చాడు. ఇది 12, ఇది 20 అంటే ఇది ఏమవుతుంది? ఇది 4 3 4 5 అంటే 3 4 5 ట్రిప్లెట్ కాబట్టి ఇది 16. ఏమీ ఈక్వేషన్ లేకుండా సాల్వ్ చేసే పద్ధతి. ఇది 12 ఇచ్చాడు, ఇది 20 ఇచ్చాడు. 20 కర్ణమైనప్పుడు మిగిలింది ఏమవుతుంది? 12² + x² ఈజ్ 20². ఆ స్క్వేర్ ఏమవుతుంది? 20² - 12². 400 - 144 256 అంటే 16. ఇది 16. ఈ 16 కూడా 2 చోట్ల ఉండాలి. అంటే ఇది ఏమవుతుంది? √5² + 16². 256 + 25 √281. √281 కదా ఇచ్చింది. ఏమీ ఈక్వేషన్లు అవసరం లేదు. ఆ 2 వాల్యూలు ఏంటంటే సార్, ఒకటి పొడవు 5, వెడల్పు 12, ఎత్తు వచ్చేసరికి 16. మనకేం కావాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. 5, 12, 16 అంటే 2 × 5 12s are 16, 12 16s are 192, 16 5s are 80. 16 5s are 80. 2 × 5 12 60, 12 16 192, 16 5 80. ఓ మొత్తము కూడి చేయాల్సిన అవసరం కూడా లేదు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ ఆర్ యూనిట్ డిజిట్ చేసిన ఫస్ట్ 4 కంటే ఎక్కువ ఉంటే రైట్ మోస్ట్కి వెళ్ళండి. ఇది 0, ఇది 2, ఇది 0. 2 + 0 + 0 2, 2 2s are 4. ఓన్లీ యూనిట్ డిజిట్ తోటే నాకు ఆన్సర్ వస్తుంది. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్. 60 + 80 140 232 140 332 × 2 664. ఇది మీకు కరెక్ట్గా అర్థమైందా? 3 కర్ణాలు ఇచ్చాడు. 3 కర్ణాల విలువ ఎంత ఇచ్చాడు? 13 √281 20 ఇచ్చాడు. 13 అనేది కర్ణము. 13 కర్ణం ఉన్నప్పుడు పైథాగోరియన్ భుజాలు మిగతా 2 ఏమేమవుతాయి? 5 12 అవుతుంది. అంటే ఇది 5 వచ్చింది, ఇది 12 వచ్చింది. అంటే దీని కర్ణం వచ్చింది. దీని కర్ణం చేయాలంటే 12 తప్పనిసరిగా ఇంకో ముఖం పైన ఉండాలి. దీని కర్ణం చేయాలంటే 5 ఇంకో ముఖం పైన ఒక భుజంగా ఉండాలి. కాబట్టి 5 ఇక్కడ రాశాను, 12 ఇక్కడ రాశాను.
రైట్. ఇంకోటేమో 20. ఇది 12, ఇది 20. 12, 20 తోటి ఉన్న పైథాగోరియన్ వాల్యూలు ఏంటి? 4 మూళ్ళ 12, 4 ఐదుల 20, ఇదేమో 4 నాళ్ళ 16. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? 16 అవుతుంది. 16 కూడా ఇది 16 గనక అవుతే ఇది 16, 5 మూడో వాల్యూ సెట్ అయిందా చూడండి. √5² + 16², 256 + 25. 256 + 25 ఎంత? √281. పొడవేమో 5, వెడల్పేమో 12, ఎత్తేమో 16. ఎత్తేమో 16. సో సంపూర్ణతల వైశాల్యం కావాలి అని అంటే 2 × 5 12, 12 16, 5 16, 5 16. చూస్తూనే ఉంటే ఫస్ట్ 2 ఆప్షన్లు తీసేశాను, ఏమీ చెయ్యకుండానే తీసేశాను. ఎలా సార్ తీసేశారంటే 5 12, 12 4 తోటి భాగింపబడుతుంది. 12 × 16 4 తోటి భాగింపబడుతుంది. 16 × 5 16లో 4 తోటి భాగింపబడుతుంది. వరుసగా సంఖ్యలు 4తో భాగింపబడినాయి. కూడితే ఆన్సర్ 4 తోటి లబ్ధమవుతుంది. 4 యొక్క భాజనీయతా సూత్రము చివరి 2 సంఖ్యలు 4 తోటి డివైడ్ అయి ఉండాలి. చివరి 2 సంఖ్యలు 4 తోటి డివైడ్ అయి ఉండాలి. ఇది కాదు, ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 664. ఆర్ 0 + 2 + 0 2, 2 2 ఎంత? 4. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత? 4.